5వ తారీఖు స్టార్ట్ చేసింది సార్ మామూలుగా. అట్లానే 10వ 11వ కూడా స్టార్ట్ పోయిన కూడా పట్టుకున్నారు భీమ్ ఆల్రెడీ. నిన్న ఎంకంపల్లో ఏడ్చంపల్లో అదే సమస్య జరిగింది. ఆ దుగ్గి చోట అనుకుంటే ఈరోజు పొద్దున్నే నాకు చెన్నైపల్లిలో అదే, కర్నూలులో అదే, నూజిమల్లిలో అదే, అన్ని చోట్ల నుంచి అదే సమస్య. ఇప్పుడు టౌన్లో కూడా అదే జరుగుతుంది. అన్ని చోట్ల అదే జరుగుతుంది. సంస్థలు మడత పెట్టి దాంట్లో బియ్యం పోసి సంస్థలకు లోన్కి మడచేసి ఇట్లు పెడతారు. అది ఎంతవరకు ఇది సార్? అది కాదు సార్, ఇంకోటి 11వ తేదీ వచ్చినా కానీ ఇంకా లబ్ధిదారులకు వీళ్ళకి ఇంకా బియ్యం వేయలేదంటే ఇంకేం సార్? లేకపోతే రేపు ఈ స్టాక్ ఆ స్టాక్ కలిసి 1వ తేదీ 5వ తేదీ వేస్తే బాగుంటుంది. ఇంకో సమస్య ఏమంటే ఇప్పుడు ఎవరైనా తమ్ము వేసినారు, తమ్ము వేస్తే ఖచ్చితంగా బియ్యం ఇవ్వాలి. ఈ నెల తమ్ము వేసినారు, మీకు రావు. ముందు నెల ఏదో వాడు పొరపాటు పడు బెంగళూరులో ఏదో మన ఆరోగ్యం సరిగ్గా హాస్పిటల్కి పోయింటాడు, వాడు తీసుకుపోయింటాడు, వాడికి తినేకే జరగదు. వాడు తమ్ము వేస్తే ఇప్పుడు తమ్ము వేసినారు, ఈ మళ్ళా నెల వస్తాయి అని మళ్ళా నెల రమ్మని చెప్తున్నారు. ఈ నెల ఇవ్వకుండా తమ్మే నేర్పించుకుంటున్నారు. ఆ బియ్యం మిగులుతున్నాయి. ఈ మళ్ళా ఇప్పుడు 5 కేజీలకు కేజీ, 10 కేజీలకు 2 కేజీలు, 35 కేజీలు అయితే దాని 7 కేజీలు. 7 కేజీలు సార్, 35 కేజీలకు 7 కేజీలు.